హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు అయితే జొన్నలతో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల జొన్నలు అయితే తీసుకుందాం. ఈ విధంగా 3 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మెంతులు వేసేసుకొని నీళ్లు వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేత్తో నలుపుకుంటూ 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. జొన్నల్లో దుమ్ము లాంటిది బాగా ఎక్కువ ఉంటుందండి. అందుకే బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టుకోవాలి. 10 గంటల తర్వాత చూపిస్తున్నా నేనైతే ఇక్కడ 10 గంటలకి మనకి ఈ విధంగా నానింటాయి. జొన్నలు తొందరగా నానవండి, అందుకే ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ జొన్నల్లో ఉండే వాటర్ని పక్కకు కొంపేసి జొన్నల్లోకి నేను ఇక్కడ 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నాను. అన్నం ప్లేస్లో మీరు మరమరాలు కానీ లేదా అటుకులు కానీ ఒక 10 నిమిషాలు నానబెట్టి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జొన్నల్లో మిక్స్ అయ్యేలాగా అన్నాన్ని బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి ఈ విధంగా కొన్ని వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని బాగా మెత్తగా పిండి అయితే రుబ్బుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. బాగా లోతుండే గిన్నె తీసుకోవాలండి. మనకి ఇది ఫర్మెంట్ అవ్వడానికి పెట్టుకుంటాం కాబట్టి ఇందులోకి చూడండి పిండి మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒకసారి గరిటెతో కానీ చేతితో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నా. మార్నింగ్ చూపిస్తున్నా నేనైతే ఇక్కడ చూడండి. మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా పులిసింది. బాగా లోతుండే గిన్నె తీసుకుంటేనే మంచిదండి. పిండి అనేది బాగా ఫర్మెంట్ అయ్యి పొంగిపోయే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, పిండిని ఈ విధంగా బాగా నిదానంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సినంత బ్యాటర్ని ఇంకొక మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ థిక్గా కనుక ఉంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయిందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు పొయ్యి మీద మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ నార్మల్ హీట్ ఉన్నప్పుడు గరిటె బ్యాటర్ వేసుకొని లైట్గా ఈ విధంగా దోశనైతే స్ప్రెడ్ చేసుకోవాలి. నా పెనం అంత బాగాలేదండి, బాగా పెద్దగా పలుచగా వేసుకోవడానికి, అందుకే కొద్దిగా మీడియంగా అన్నట్టు వేసుకుంటున్నా. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అన్ని వైపులా ఎర్రగా కాలేలాగా కాల్చుకున్నామంటే మనకి సూపర్ టేస్టీగా హెల్తీగా ఫైబర్ రిచ్ జొన్న దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా మంచిదండి జొన్నలతో ప్రిపేర్ చేసుకొని తింటే. జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి రాని వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు వైట్ రైస్తో కాకుండా వైట్ బియ్యంతో కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు జొన్నలతో రాగులతో ప్రిపేర్ చేసి పెట్టండి. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. మీరు కనుక ఎప్పుడైనా ప్రిపేర్ చేసింటే నాతో షేర్ చేసుకోండి టేస్ట్ ఎలాగుంటాయో అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.